హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ 5,000 సబ్స్క్రైబర్స్ అయిన శుభ సందర్భంగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను చేసే వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్ని మనం చర్చించుకుందాం. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా ఎంపికైన రాధాకృష్ణన్ గారు ఈరోజు బాధ్యతలను చేపట్టారు. ఇతని చేత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. దీంట్లో అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తానంటూ తన ప్రమాణ స్వీకారకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు రాధాకృష్ణన్ గారు. లిథియం మెటల్ బ్యాటరీ మేలైందంటూ టీఐఎఫ్ఆర్ టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఈ బ్యాటరీలపైన ప్రయోగాలు చేస్తున్న బృందం అంతా వీటిని మార్చడం అనుకున్న మంచి ఫలితాలు వచ్చాయంటూ లిథియం అయాన్తో పోలిస్తే 10 రెట్ల శక్తివంతమైన మెటల్ బ్యాటరీల్లో ఉంటుందంటూ టిఎన్ నారాయణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా సామర్థ్యం పెంచడం, వాటి జీవితకాలం పొడిగించేందుకు దీనికి సంబంధించి వివరాలను ఈ సమయంలో వాటితో పోలిస్తే మెరుగైన ప్రయోజనాలు లిథియం మెటల్ బ్యాటరీలను తయారీపైన టీఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తలు టిఎన్ నారాయణ్, పరిశోధక విద్యార్థులు ప్రీతి యాదవ్, పల్లవి ఠాకూర్లు అధ్యయనం చేశారు. భారతదేశంలో టెలికాం రంగంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో సిమ్ కార్డ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సిమ్ అనగా సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషనల్ మాడ్యూల్. ఈ సిమ్లు దాదాపుగా 21 లక్షల సిమ్లను రద్దు చేసింది టెలికమ్యూనికేషన్ డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. మొత్తము ఫేక్ ఐడి కార్డులను ఉపయోగించి వీరు తీసుకున్న సిమ్లను మొత్తము బోగస్ అని తేలితే రద్దు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి చెందిన కృత్రిమ మేధ, డిజిటల్ నిఘా విభాగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిఐయు విశ్లేషించింది. వీటి వల్ల 21 లక్షల సిమ్ కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఈ సందర్భంగా తెలిపింది. సంతోషకర దేశ సూచీలు. హ్యాపీనెస్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరొకసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతర్జాతీయ సంతోష దినమైన బుధవారం మార్చి 20న ఈ ర్యాంకులను ఐక్యరాజ్య సమితి ఆధారిత సంస్థ యుఎన్ రిలేటెడ్ సంస్థ ఒకటి విడుదల చేసింది. మొత్తంగా దీంట్లో 143 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. 143 దేశాలకు మన భారతదేశము దీనిలో 126వ స్థానంలో నిలిచింది. మొత్తము మనకి 143 స్థానాలు, 143 దేశాలను ఈ ర్యాంకును చేసినట్టయితే దీంట్లో ఇండియా స్థానం 126వ స్థానం. దీంట్లో సంతోష సూచికల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ ఇవి వరుసగా 1, 2, 3 స్థానాల్లో నిలిచాయి. నార్డిక్ దేశాలు అంటాము వీటిని. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ ఇవి వరుసగా 1, 2, 3 స్థానాల్లోనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంకు 120 స్థానంలో నిలిచింది. చైనా 60వ స్థానం, నేపాల్ 93 స్థానం, పాకిస్తాన్ 108 స్థానం, మయన్మార్ 118 స్థానం. ఇవి భారతదేశం యొక్క సరిహద్దు దేశాలు. వీటి ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత
అదేవిధంగా అత్యంత సంతోషకరమైన దేశము ఫిన్లాండ్ మరొకసారి అగ్రభాగాన నిలిచింది. 7 దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుండడం విశేషం. క్షయపోరులో భారత్ విఫలం అయిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించింది. 2015-20 మధ్య టీబీ సంబంధిత వారు 0.5% మాత్రమే తగ్గారంటూ 2020 సంవత్సరాన్ని ప్రతి 1,00,000 మందిలో 171 మందికి పరిమితం చేయాలని WHO తెలిపింది. 213 నమోదైన వ్యాధి వల్ల సంభవించే మరణాలను 2.7 లక్షల నుంచి 3.2 లక్షలకు పరిమితం చేయాల్సి ఉన్నప్పటికీ 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా ఈ పరిశోధన పత్రం విడుదల చేయగా లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ జర్నల్లో దీనిని ప్రచురించారు. 58 ఏళ్ల వయసులో దివంగత గాయకుడు సిద్ధు మూసేవాలా తల్లిదండ్రులు IVF ద్వారా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా వీరు ఒక పాపకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వీరికి ఆదేశాలు ఇచ్చింది. యాక్చువల్గా 21 వయసు నుంచి 50 సంవత్సరాల వయసు వరకే ఈ IVFకు ద్వారా ట్రీట్మెంట్ పొందాలంటే మహిళల వయసు 21 నుంచి 50 సంవత్సరాల మధ్యనే ఉండాలి. కానీ ఇక్కడ గాయకుడు సిద్ధు మూసేవాలా తల్లి వయసు 58 సంవత్సరాలుగా ఉండగా ఇది కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చిన దాని నియమాలను తప్పినట్లుగా అయింది. దీనికి సంబంధించిన వారి నుంచి నివేదిక కోరింది. చంద్రుడి ఆవలి వైపునకు కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా చంద్రుడి ఆవలి వైపుకు క్యూకియావ్ అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. 1.2 టన్నుల బరువైన ఈ శాటిలైట్ను హైనాన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ మార్చ్ 8 రాకెట్ను బుధవారం నింగిలోకి పంపింది. ఆన్లైన్ సమాచార పర్యవేక్షణకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021 IT నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్ అండ్ IT మంత్రిత్వ శాఖ ఈ చర్యలను చేపట్టింది. ప్రధాన యుద్ధ ట్యాంకులకు స్వదేశీ ఇంజన్ను ఏర్పాటు చేయాలని దీన్ని విజయవంతంగా తొలి ప్రయోగ పరీక్షను నిర్వహించింది. ప్రప్రథమంగా 1500 హార్స్ పవర్ ఇంజన్ను తొలిసారిగా మైసూరులో విజయవంతంగా పరీక్షించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ సాంకేతిక సత్తాకు, రక్షణ సాంకేతికత రంగంలో స్వావలంబన సాధనపైన నిబద్ధతకు ఈ ప్రయోగం నిదర్శనంగా నిలిచిందంటూ తెలిపారు. పోలీసులకు చిక్కిన ఐసిస్ భారత అధిపతి. ఇతని పేరు అలియార్ హరీస్ అజ్మల్ ఫారూఖీ. ఇతను అస్సాంలోని పోలీసులకు చిక్కాడు. దుబ్రి సెక్టార్లో భారత్లో ప్రవేశించినట్లు రాష్ట్ర పోలీసులకు ముందే నిఘా సమాచారం అందడంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబట ముమ్మర స్థాయిలో గస్తీ నిర్వహించి ఇతన్ని దుబ్రి జిల్లా ధర్మశాల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. రత్నం విద్యా సంస్థల అధినేత KV రత్నము కొంతకాలంగా అనారోగ్య స్థితితో బాధపడి నెల్లూరు హరనాథపురంలో తన నివాసంలో మధ్యాహ్నము మృతి చెందారు. 1943 మే 23న నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో చలప నాయుడుపల్లిలో ఇతను కొర్రపాటి ఈశ్వరయ్య నాయుడు తులసమ్మ పంతులకు రెండో సంతానంగా జన్మించాడు. పద్మావతి వివాహం చేసుకున్నాడు. ఇతను 1983లో రత్నం కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. 1985లో ఉద్యోగానికి రాజీనామా చేసి రత్నం విద్యా సంస్థలను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయము కీర్తి పురస్కారాలను ప్రకటించింది. 23 మందికి 2022 సంవత్సరానికి గాను వీరు మొత్తము 46 మందికి పురస్కారాలు ప్రకటించగా మరో 23 మంది గురువారం ప్రదానం చేయనున్నారు. శ్రీహరిదాసు ఆధ్యాత్మిక సాహిత్యము, ఆచార్య చల్లారాం శ్రీరామచంద్రమూర్తి ప్రాచీన సాహిత్యం, దాట్ల దేవాదానం రాజు సృజన సాహిత్యం,
జోలాది రత్న సుధీర్ కాల్పనిక సాహిత్యం, డాక్టర్ జీవి రత్నాకర్ అనువాద సాహిత్యం, గుర్రం సీతారాములు అనువాదం, షేక్ మహబూబ్ జాన్ బాల సాహిత్యం, డాక్టర్ పెరుగు రామకృష్ణ వచన కవిత, తగుళ్ళ గోపాల్ వచన కవిత యువకవి, ఎస్వి రఘువీర ప్రతాప్ తెలుగు గజల్, డాక్టర్ కె బాలస్వామి మేడిచెర్ల ప్రభాకర్రావు పద్యరచన, చొప్పదండి సుధాకర్ కథ, దురికి మోహన్ రావు హాస్యరచన, కల్వకోట వెంకట సంతోష్ బాబు జీవిత చరిత్ర, దాస్యం సేనాపతి వివిధ ప్రక్రియలు, ఆకెళ్ల శివప్రసాద్ ఉత్తమ నాటక రచయిత, డాక్టర్ పాటిబండ్ల రామ్మోహన్ రావు జనరంజక విజ్ఞానం, డాక్టర్ శ్రీ శ్రీనివాసరాజు పరిశోధన, డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి పత్రికా రచన, ఆచార్య ఎం గోనానాయక్ భాష, ఎం భిక్షునాయక్ జానపద గాయకుడు, జి రఘురామ శర్మ అవధానం మొదలైన వారికి తెలుగు విశ్వవిద్యాలయము కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది. ప్రపంచానికి శోధక శక్తిగా తెలంగాణ సంస్థలు నిలుస్తున్నాయంటూ రాష్ట్రంలో పర్యటించిన యూరోపియన్ మీడియా కితాబ్ ఇచ్చింది. జపాన్ తీరంలో దక్షిణ కొరియా నౌక బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక చైనీయుడు, 8 మంది ఇండోనేషియన్లు ఉన్నారు. ట్యాంకర్లో 980 టన్నులున్న యాక్రిలిక్ యాసిడ్ను తీసుకెళ్తున్నారట. ఇది ప్రమాద సమయంలో ఎలాంటి లీకేజ్ జరగలేదని జపాన్ గస్తీ దళాధికారి వివరించారు. భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వదార్కర్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గ్వాదర్ పోర్టుపైన ఉగ్రవాదులు దాడి చేశారు. 7 ముష్కర్లను హతమార్చిన పాక్ బలగాలు వీరిని ఈ దాడులకు పాల్పడ్డారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. దీనికి సంబంధించి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రవాదాన్ని ఏమాత్రం సహించలేకపోతున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణ మంత్రి అయిన వ్యక్తిని నియమించారు. దీంట్లో ఇండోనేషియా పూర్వ నియంత్రక పాలనలో సంబంధం గల సుబియాంతో 58.6% ఓట్లను సాధించారు. జకార్తా మాజీ గవర్నర్ అనీస్ బస్వేదన్ 24.9% ఓట్లు, జావా మాజీ గవర్నర్ గంజర్ ప్రణావో 16.5% ఓట్లను సాధించినట్లు జనరల్ ఎలక్షన్ కమిషను ప్రకటించింది. మధ్యప్రదేశ్లో హైపర్సోనిక్ క్షిపణి అభివృద్ధిలో ఉత్తర కొరియా ముందడుగు వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో గ్వామ్ భూభాగంలో అమెరికా రక్షణ స్థావరాలు ఉన్నాయి. తాము అభివృద్ధి చేస్తున్న కొత్త క్షిపణి ఆ ప్రాంతాన్ని తాకగలదని ఉత్తర కొరియా ఏది చెబుతుందో అలస్కాను అది చేరుకోగలదని తెలిపింది. అమెరికా ప్రధాన భూభాగాలను తాకే ఖండాంతర క్షిపణి స్థాయిలో ఈ మధ్య శ్రేణి క్షిపణి అభివృద్ధికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రాధాన్యతను ఇస్తున్నారు. 40% సంపద 1% మంది వద్దే ఉన్నట్లు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. 2000 సంవత్సరం నుంచి వేగంగా పెరుగుతున్న ఆదాయ అసమానతలు అనేవి ఈ నివేదికలో వెల్లడించారు. మహిళా నియామకాల్లో హైదరాబాదు, పూణే టాప్లో ఉన్నట్టు కెరీర్స్ నెట్ అండ్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది. నేను కేవలం ఒక ఉద్యోగినా అంతకు మించా అంటూ దువ్వూరి జీవిత చరిత్రను పుస్తకావిష్కరణని ఏప్రిల్ 30న ఇస్తుంది. దీంట్లో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రకటించింది. దీనికి సంబంధించి దీంట్లో మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు వృత్తిగత జీవితాన్నిపైన తాను రాసిన పుస్తకం ఏప్రిల్ 30న విడుదల చేసి విక్రయాలకు సిద్ధంగా ఉంటుందని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా దీన్ని ప్రకటించింది. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ పేరుతో దీన్ని పుస్తకంగా తీసుకొచ్చారు. నేను నా వ్యక్తిగత జీవితం అంతా అత్యుత్తమంగా పనిచేయడానికే ప్రయత్నించానంటూ దీంట్లో వ్యక్తం చేశారు. ఇతను 2008 నుంచి 2013 వరకు 5 ఏళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. దువ్వూరి సుబ్బారావు 2007-8లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా, 2005-6లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా కార్యదర్శిగా, వృత్తి జీవితం తొలినాళ్లలో అంటే 1974లో ఆయన ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం సబ్ డివిజన్ సబ్ కలెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో వేర్వేరు హోదాల్లో 35 ఏళ్ల పాటు పనిచేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత్దే పైచేయి అంటూ స్టార్టప్ మహాకుంభ్లో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్, ఇండియా ఏఐ మిషన్, సెమీకండక్టర్ మిషన్లతో దేశంలోని యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో భారత్ పైనే అని ప్రపంచం గుర్తిస్తుందంటూ తెలిపారు. ఐవిఐ నుంచి బయోలాజికల్ ఈ లిమిటెడ్ కలరా టీకాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత టీకాను బయోలాజికల్ ఈ లిమిటెడ్ తమ యూనిట్లో ఉత్పత్తికి చేస్తుంది. ప్రపంచంలో దేశంలో కలరా కేసులు పెరుగుతున్నందువల్ల పెద్ద ఎత్తున కలరా టీకాకు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే అందించడంతో పాటు బయోలాజికల్ ఈ లిమిటెడ్ జట్టు కడుతున్నట్లు ఐవీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెరోమ్ కిమ్ అన్నారు. ఒలింపిక్ ఆరంభోత్సవం నుంచి రష్యా అథ్లెట్లు అవుట్. రష్యా బెలారస్ అథ్లెటిక్ ప్యారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో పాల్గొనమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చెప్పింది. తటస్థులుగా పోటీ పడేందుకు అనుమతి లభించిన ఆ దేశాల అథ్లెటిక్ ఈవెంట్లను చూసే అవకాశం మాత్రమే ఉందని జూలై 26న జరిగే ప్రారంభోత్సవంలో వేలాది మంది సీన్ నది బోట్ల ఈఫిల్ టవర్ దిశగా ప్రయాణించారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా రష్యా బెలారస్లు ఒలింపిక్స్ టీంలో ఈవెంట్లో పోటీ పడకుండా ఇంతకుముందే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిషేధించింది. గత 3 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. యశస్వి జైస్వాల్ 6వ స్థానంలో ఉన్నారు. బౌలర్ ర్యాంకింగ్స్లో అక్షర్ పటేల్ 4వ స్థానంలో, రవి బిష్ణోయ్ 5వ స్థానంలో నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ 4 స్థానాలు లేకబాకి 9వ ర్యాంకు సాధించాడు. ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ జాబితాలో షకీబ్ అల్ హసన్ మొదటి స్థానంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యాది ఇది 7వ స్థానం. ఇవి మార్చి 21, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.